తెలంగాణ రాష్ట్రం అన్ని పరిశ్రమలకు అనుకూల ప్రాంతమన్నారు మంత్రులు. దేశంలో ఎక్కడా లేని విధంగా వసతులు, వనరులు ఉన్నాయన్నారు. మరో 2-3 నెలల్లో సిటీలో ఫ్లైఓవర్స్ పనులన్నీ పూర్తి చేస్తామన్నారు మినిస్టర్స్. గ్రామీణ మహిళల ఆర్థికంగా ఎదగాలన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్ సర్కార్ లక్ష్యమన్నారు మంత్రులు. టెక్నాలజీ వంటి పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అనుకూలమైన ప్రాంతమన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లేమీ టీం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యింది. రాష్ట్రంలో వనరులు, ఇతర అంశాలను అధ్యయనం చేయాల్సిందిగా ఫ్రాన్స్ బృందానికి సూచించారు బట్టి. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు. రానున్న దసరా నాటికి హైదరాబాద్ ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2017లో ప్రారంభమైన ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు కొన్నాళ్లుగా నిలిచిపోయాయని చెప్పారు. ఆర్థిక వనరులు, ఇతర కారణాలతో పనుల్లో ఆలస్యం జరిగిందన్నారు. హైదరాబాద్ సిటీలో పీవీ ఎక్స్ప్రెస్ హైవే తర్వాత అతిపెద్ద ఫ్లైఓవర్ ఇదేనని చెప్పారు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పనులను స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ప్రభుత్వ బీర్ల ఐలయ్య అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి కోమటిరెడ్డి. ముందు ఉప్పల్, తర్వాత మేడిపల్లిలోనూ నిర్మాణ పనులను చూశారు. దసరా నాటికి ప్రజలకు సౌకర్యం కలిసి ఓపెన్ చేయడం జరుగుతుందని మీ ద్వారా ఇక్కడ ప్రజాధికారి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు మంత్రి దామోదర రాజనరసింహ. గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు దామోదర. దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని అన్నారు. సంగారెడ్డిలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు మంత్రులు దామోదర రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి. అభయహస్తం కింద మీరు రూపాయి చెల్లించండి, మేము రూపాయి చెల్లిస్తాము. సంవత్సరానికి 365 రూపాయలు మీరు చెల్లించండి, సర్కారు 365 రూపాయలు చెల్లిస్తుంది. రేపు భవిష్యత్తులో మీకు బీమానే కానీ, మీకు పెన్షనే కానీ ఆ రూపంలో మీకు పెన్షన్ వస్తుందని చెప్పి మాత్తర పథకాన్ని తీసుకొచ్చినాం, అభయహస్తము అని చెప్పి. కేసీఆర్ 10 ఏళ్లు పాలించి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని విమర్శించారు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల హామీలో లేకున్నా సన్నబియ్యం పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు మంత్రి. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి మర్చిపోయారన్నారు మంత్రి వివేక్. కేంద్రం విదేశాల నుంచి డబ్బు తెచ్చాక మహిళల ఖాతాల్లో 15 లక్షలు వేస్తే బాగుండని బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి వివేక్. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఏదైతే 10 లక్షలు ఉన్నాయో మీరు ఎన్ని నిధులు కేటాయించి వాడుకున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనకి ఈ రేషన్ కార్డులో వస్తుంది. ఈ 1 కార్డ్ అన్నమాట. మహిళా శక్తి ఏదైతే ఉందో మీరు కూడా మంచిగా బిజినెస్ చేసుకుంటూ ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి. మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్ లక్ష్యమన్నారు మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క. దేశమంతటా బీహబ్తో మహిళలను వ్యాపార రంగంలోకి తీసుకెళ్తున్నామన్నారు. వచ్చే 5 ఏళ్లలో మహిళా సంఘాలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు మంత్రులు. పెద్దపల్లి జిల్లాలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు మంత్రులు. మహిళా సంఘాలకు 9 ఆర్టీసీ బస్సులు అందజేశారు. శ్రీరాంపూర్లో మీ ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు, మీ విజయరంగారావు గారి ఆలోచన మేరకు శ్రీరాంపూర్ సంబంధించిన మహిళా గ్రూపుల వారి పరంగా 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. నువ్వు ఆయిల్ ఫామ్ నేర్పించాయా? ఆ ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన చేశాను. త్వరలో ఆ ఫ్యాక్టరీని కూడా ప్రారంభించే కార్యక్రమం చేయండి. ఇప్పుడు వేసేటటువంటి పంటల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి పంటలు మనం ఎంచుకోవాలి. సంవత్సరాల అమ్మాయిలు కూడా సంఘంలో చేర్చండి. 60 సంవత్సరాల తల్లి కూడా ఇవాళ కొడుకులు బిడ్డలు చూస్తలేరు. మన మహిళా సంఘం వాళ్ళకి అండగా ఉంటది. అమ్మ నాన్న లేనటువంటి పిల్లలు కూడా ఉంటారు. చిన్న పిల్లలను వదిలేయకుండా వాళ్ళని మన మహిళా సంఘం బాధ్యత తీసుకోవాలి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సందర్భంగా హుజూర్ నగర్ సెగ్మెంట్లోని నేరేడుచర్ల, మఠంపల్లి పిఎస్లలో నమోదైన కేసులను కొట్టేయాలని 3 వేర్వేరు పిటిషన్లు వేశారు మంత్రి. వీటిని విచారించిన జస్టిస్ కె లక్ష్మణ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావుకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేశారు.